భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం మాలబంజార్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన నాగలక్ష్మి మాలబంజారా గ్రామంలోని ప్రజలు నాగలక్ష్మికి పూలదండలతో సత్కరించి శాలువాలు కప్పి సంక్రాంతి పండుగలాగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ మన పంచాయతీ చిన్న పంచాయతీ నూతనంగా ఎన్నికైన వార్డు నెంబర్లు సర్పంచ్ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఐకమత్యంతో మాట్లాడుకుని అభివృద్ధి పనులు చేసి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని కోరారు. సర్పంచ్ గారు ఐకమత్యంగా కూర్చొని తీర్మానం పెట్టుకొని మనకు ఏ పనులు ఇంపార్టెంట్ కావాలి, ఏ పనులు ఎక్కడ ఇబ్బంది ఉంది, దాని మీద అందరూ కూర్చొని తీర్మానం పెట్టుకొని వచ్చే పన్నుని ఎక్కడ ముందు పెడదాం, ఎక్కడ తర్వాత పెడదాం, దాన్ని అందరితో సమకూర్చి మంచిగా కలిసిమెలిసి అందరూ మన పంచాయతీని డెవలప్ చేయవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే మనం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి నా ధన్యవాదాలు. తెలిసి తెలియక వార్డు నెంబర్లు ఉన్నారు, సర్పంచ్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి మేడం మీరు కూడా వాళ్ళని తెలియపరిచి ఫండ్ వచ్చింది, దీన్ని ఎక్కడ పెడదాం, కొద్దిగా ఊర్లో తిరిగి మీకు కూడా ఎక్కడున్న ఇబ్బందులు ఫలాని చోట ఫలాని పడి పెడదాం, ఫలాని చోట ఫలాని పెడదాం అనేది మీరు ఐక్యంగా ఉండి తీర్మానం చేసుకొని పంచాయతీకి ముందుకు నడిపించాల్సిగా కోరుకుంటూ సెలవు. ఫస్ట్ ఏంటి అంటే గ్రామ పంచాయతీకి ఫస్ట్ సర్పంచ్ అయిపోయింది, ఇది సెకండ్ టర్మ్. మనకి గత 2 సంవత్సరాల క్రితమే జరగాల్సిన ఎన్నికలు లేట్ అయ్యి ఇప్పుడు కంప్లీట్ అయిన సందర్భంగా గ్రామ పంచాయతీకి కొత్త పాలక వర్గం వచ్చారనమాట. సో ఈ పాలక వర్గం చేత ఏంటి అంటే మనం ఫస్ట్ చేసే స్టెప్ ఏంటంటే ప్రమాణ స్వీకారం చేపిస్తాం. అది 22 స్టేట్ మొత్తం ఒకే రోజు కాబట్టి ఇవాళ గౌరవ సర్పంచ్ గారు అలాగే ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరితో ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమానికి ముందుగా మీరు మీ పనులన్నీ మానేసుకొని పని రోజులైనా కూడా ఇంతమంది హాజరైనందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ఏమో పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను. భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద బాధ్యతలను భయము పక్షపాతము మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణ ప్రకటన ధృవీకరణ చేస్తున్నాను.